మామ పోయిన తాపకే జర్రంతలో పోయిందిరా ఈ కిత్తకు అస్సలు మిస్ కానియొద్దు. వెనక మరల పార్టీ సపోర్ట్ ఉండే మన పోరలు గట్టిగానే ఉండే మేము చూసుకుంటాం తీయన్నా. ఈ కిత్తకు కూడా మనమే గెలవాలి, అవతలోళ్లకు అస్సలు ఛాన్స్ ఇవ్వద్దు. మన వార్డులా 170 మంది మన దిక్కే ఉన్నారు మచ్చా. జర్ర గాళ్ళను కూడా చూసుకుంటామా అంటే బయట పడ్డట్టే. మీ ఏరియాలా గిసొంటి మాటలే వినబడొచ్చు. మున్సిపల్ ఓట్ల జాతర షూర్ అయింది మరి. రైట్, నామినేషన్ లేసుడు కూడా చాలా అయ్యింది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఎలక్షన్ల కోసం మున్సిపల్ ఆఫీసులు జిల్లా పరిషత్ ఆఫీసుల సెంటర్లు పెడితే పోటీలు చేసేటోళ్ళు వచ్చి కాగితాలు ఇచ్చేండ్రు. కార్పొరేషన్ అయితే జనరల్ క్యాండిడేట్ కు 5,000, బీసీ ఎస్సీ ఎస్టీలకు 2,500. అదే మున్సిపాలిటీలు అయితే జనరల్ క్యాండిడేట్ కు 2,500, రిజర్వేషన్ ఉన్న వాళ్ళకు 1,250 రూపాయలు డిపాజిట్ కట్టాలి. అట్లనే కులం సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఒక పాస్పోర్ట్, పన్నులు పెండింగ్ లేనట్టు రసీదు, కొత్త బ్యాంక్ పాస్బుక్, ఆస్తులు, అప్పులు, కేసులుంటే అటు వివరాలు ఇవ్వాల్సి ఉంటది. అఫిడవిట్ లో క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఇంకా రకాల డీటెయిల్స్ ఉన్నాయి. ఎక్కడైనా బ్లాంక్ ఉండకూడదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్ నింపకుంటే నామినేషన్ జల్లది. మళ్ళా కలెక్టర్లు, ఎస్పీలు సెంటర్లకు తిరిగి ఎట్లా నడుస్తుందో అరుచుకుంటున్నారు. ఓట్లున్న కాడ రూల్స్ లీడర్లకే కాదు పబ్లిక్ కూడా ఉంటాయి. ఎక్కువ తక్కువ పైకం పట్టుకపోతే నడవదుల్లో 50,000 పైచిలకు డబ్బును క్యారీ చేయడానికి ఖచ్చితంగా దానికి కారణాలు ఉండాలి. ఈ పైసలు మా ఏ ఫలాన్ని అవసరం కోసం తీసుకుపోతున్నామని కాగితాలు చూపిస్తే ఏం లేదు, లేదంటే సీజ్ చేస్తుడే. ఎల్లుండి నామినేషన్లు ఆకారు. పోటీ వద్దనుకుంటే 3 తారీఖు నాడు వాపస్ తీసుకోవచ్చు. పార్టీ గుర్తులతోటి ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి టికెట్ల కోసం పైరవులు జోరుగా నడుస్తున్నాయి 3 పార్టీలల్లా. పక్క గెలుస్తారు అనుకున్న వాళ్ళనే నిలబెడతారట. టికెట్ రాని వాళ్ళు సొంతంగా పోటీకి దిగుతారు. ఎట్లయినా సోమవారం కెంచి ప్రచారం కూడా జోరు అవుతుంది. ఇక 11 నాడు ఓట్లు, 14 నాడు ఎవరు గెలిచింది చెప్తారు. మున్సిపల్ ఓట్ల ముచ్చట ఇయాల్టికైతే గింతే.